మహేష్ బాబు పూరి జగన్నాథ్ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ తో వీళ్ళ కాంబినేషన్ మొదలైంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి బిజినెస్ మ్యాన్ కు పనిచేశారు. ఆ సినిమా పోకిరిలా రికార్డులు బద్దలు కొట్టేయలేదు, కానీ హిట్ అయింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ వస్తుందని చాన్నాళ్ళుగా ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో సైతం తన తర్వాత సినిమా మహేష్ బాబుతోనే అన్నారు. మధ్యలో తమ ఇద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమా అంటూ జనగణమన పేరుతో ఒక పోస్టర్ కూడా వదిలాడు. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. మహేష్ బాబు మురుగదాస్ డైరెక్షన్ లో సినిమా మొదలు పెట్టేశాడు. కొరటాల శివ సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. ఇంకా త్రివిక్రమ్ కూడా మహేష్ తో ఓ సినిమా చేయడానికి వెయిట్ చేస్తున్నాడు. మరి ఈ ప్రాజెక్టుల మధ్య పూరితో మహేష్ సినిమా సంగతే ఏం తేలటం లేదు. ఇదే విషయాన్ని పూరి దగ్గర ప్రస్తావిస్తే, ఆ మధ్య మహేష్ బాబుకు కథ చెప్పాను, అతనికి నచ్చింది, అతను రెడీ అంటే సినిమా చేద్దామనుకుంటున్నా, కానీ మహేష్ నుంచి ఆ తర్వాత జవాబు లేదు, ఇంకేం చేయాలి, తన ఆన్సర్ కోసమే వెయిట్ చేస్తున్నా అని పూరి అన్నాడు. మహేష్ పూరి మధ్య అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. తనకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడి మీద మహేష్ కు ఎంతో గౌరవం ఉంది. మరి మహేష్ తన సినిమా విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు? పూరి అడగలేకపోయాడా? అతను జవాబు చెప్పే వరకు వెయిట్ చేస్తూ ఉంటాడా? మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు